నూరిటి కంటే సూనృతవ్రత ఒక బావి మేలు. మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతుమది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. తచ్చుత శతకంబు కంటే ఒక సూనృతవాక్యము మేలు. చూడగన్ అభినందనలు మీకు నన్నయ్య మహాకవి. మహాకవి మీ పరిచయం. మహాకవి నన్ను బొమ్మల పోతనామాచుడు అంటే వచ్చి వ్యాసకృత మహాభాగవతాన్ని ఆంధ్రీకరించాను. ఒక పద్యాన్ని చదివి వినిపిస్తారా మహాకవి? అలాగే స్వామి. శ్రీహరి భక్తి సాగర లహరిలో తేలియాడిన రహ్లాదిలోన ఈ పద్యం వెలువడుతుంది. మందానమకరంద మాధుర్యమునదేరు మధుపంబోనే మదనములకు నిర్మల మందాకిని వీచికరతు రాయంచమునే తరంగులకు లలిత రసాల పల్లవ ఖాదే చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అనగునే సాంద్రమిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేలీతి ఇతరంబు చేతనేచ్చు వినుద గుణశీల మాటలు వేయునేల. పరమానంద భైరుని చేశారు. మీరు ఇంత ముగ్ధ మనోహరంగా స్నిగ్ధ సుకుమారంగా రాగరంజితంగా గానం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మహర్షి, మేమందరం కొంతకాలం గంధర్వ లోకంలో ఉన్నాం. అక్కడే గంధర్వగానం మాకు కరకలామలకమైంది మునీంద్ర. ఓహో, అలాగా. నారాయణ నారాయణ. మహాకవి మీ పరిచయం. నన్ను యోగి వేమన అంటారు దేవర్షి. సార్వజనీన సార్వకాలీన అంశమే నా పద్యానికి ప్రాణం. సామాజిక చైతన్యం, మూఢాచార నిర్మూలన, ఇది నా ఆశ విడుదల ఉచ్ఛ్వాస నిశ్వాసం. అవతరించండి. ఆత్మశక్తి లేని ఆచారమదీలా, శుద్ధి లేని భాగమేలా. ఆత్మశుద్ధి లేని ఆచారమదీలా, శుద్ధి లేని భాగమేలా. చిత్తశుద్ధి లేని శివ పూజ ఈశ్వరాభిరామ. ఒకసారి లొకేషన్ పెట్టానా? అమ్మా మీ పరిచయం. హలో నారదమునింద్ర, మీకు నా హార్దిక ప్రణామములు. తెలుగులో రామాయణం రచించిన తొలి కావ్యని నా పేరు మొల్లమాంబ. అలాగా, మీరు రాసిన ఒక పద్యం వినిపిస్తారా? అలాగే మహాశయ. శ్రీరాముని పాదములు సోకి రాయి రమణీమణి అయిందట. ఆ స్వామి పాదములు తగ్గి తన నావ కూడా నారీమణి అయిపోతుందన్న భయంతో గురుడు ముందుగా శ్రీరామ పాదాలు కడిగాడట. ఆ భావంతో రచించిన పద్యం అవతరించండి. సుడిగురి రామ పాదములు సోకిన ధూళి వహించి రాయేవడ ఒక కాంతైనట. పనుగనీతని పాదరేణులే ఎడబడి నోడ సోక ఇది ఎట్లగో
నన్ను గుర్రం జాషువా అంటారు దేవర్షి. కవి కోకిల అని, నవయుగ కవి చక్రవర్తి అని కూడా పిలుస్తారు. భరతమాతను స్థుతిస్తూ నేను చెప్పిన పద్యం అవతరించుడి స్వామి. సగరమాంధాతాని షట్చక్రవర్తుల అంకసీమల నిలిచినట్టి సాధ్వి కమలనాభుని వేణుగాన సుధాంబుధి మునిగితే పరిపూత దేహ కాళిదాసాది సక్కవి కుమారుల కాంచి కీర్తి నందిన పెద్ద గేసురాలు బుద్ధాని ముని జనంబుల తపంబుల మోద బాష్పముల్ విడిచిన భక్తురాలు సింధు గంగానది జలక్షీరమెప్పుడు కురిసి బిడ్డల పోషించుకొనుతున్న భరతమాత పచ్చి బాలుంతరాలు మా భరతమాత మాతలకు మాత సకల సంపత్సనే పచ్చి బాలింతరాలు మా భరతమాత అని గొప్ప విశేషమైన విశేషణం ఉపయోగించారు. మీకు హార్దిక అభినందన. ధన్యవాదాలు మహర్షి. మహర్షి, మీ స్వీయ పరిచయం తెలియజేస్తారా? మీకు హృదయపూర్వక నమస్కారాలు నాలుగు మహర్షి. నా పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటారు. నా కలం పేరు కరుణశ్రీ. నేను అలతి లలిత పదాలతో సరళ సౌరభ శైలితో రాస్తాను. ఇప్పుడు నేను రచించిన ఒక పద్యం వినిపిస్తాను. పుట్టబోయేది ఉల్లి బుజ్జాయి కోసమై, పుట్టబోయేది ఉల్లి బుజ్జాయి కోసమై, కలిగి పాలు పోసి పోసి, పుట్టబోయేది ఉల్లి బుజ్జాయి కోసమై, పొదుగు వెన్నెల పాలు పోసి పోసి, కలిగి వెన్నెలలో కలువలో సెల్లతో లతల కుమారాకులతికి అలికి, పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి, తెరవారకముందే మొక్కలలోన జొరబడి వింత వింతల రంగు వేసి వేసి, తెరవారకముందే మొక్కలలోన జొరబడి వింత వింతల రంగు వేసి వేసి, తీరికేదేని విశ్వ సంసారమందు అలసిపోయితివేము దేవాది దేవా దేవాది దేవా, ఒక నిమిషం కన్నుగాని రమ్ము రమ్ము, తెరచి మా కుటీరం తెలుపు. మీరు ఆలపించిన పద్యం రసరమ్యం, నవనీక సదృశం. మహాకవి, మీ పరిచయం? నమోవాకాల నారద మహర్షి. నేను దశరథి కృష్ణమాచార్యుని. తెలంగాణలో నాటి నిజాం నవాబుల పాలనను వ్యతిరేకించి కారాగార శిక్షను అనుభవించాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని వెలుగెత్తి చాటాను. భరతమాత నేను చెప్పిన పద్యాన్ని ఆలకించండి మహర్షి. జెండా ఒక్కటి మూడు వన్నెలది, జెండా ఒక్కటి మూడు వన్నెలది, దేశం ఒక్కటే భారత
उत्तराखंड सेतु हिमाचलोवर कवि कानमुलोनन्न वीरुंडु कंडे कवीरुडु ऊर्जित जगद्युतालो शांति कोदंडोर्य विजयुंडु गांधी बोले तली నారాయణ నారాయణ అద్భుతం పరమాద్భుతం. అమ్మ ఈ పరిచయం తెలియజేస్తారా? దేవర్షికి సాదర నమస్కారం. ఒక్కనే ఉంటే ఏం నన్ను చేస్తుంటారు? చక్రవర్తుల లక్ష్మీ నరసింహ అంటారు. భద్రాచల నివాసిని. చార్జెస్ నా ప్రతి అక్షరాన్ని అంతరంగాన్ని సీతారాముల పాదార విందాలకు అంకితం చేస్తూ కృతులను రచించాను. రఘురాముడు దీపిస్తూ రాసిన ఈ పద్యాన్ని ఏమి రచింతునో ధరణీశ్వర, ఏమి రచింతునో ధరణీశ్వర, నా తరమోనే నీ కథా సోమ పిపాసి పోతన రుదల్ చిలుకన్ మరుభూమి అయిన ఈ మామక మానసము మధుమాస మనోజ్ఞ మహోదయాద్భుత రామము సేయరా రఘువరా రఘువరా తిరుమాలలు గృచ్చిత్తురా ఆహా, ఎంతో మనోహరంగా ఆలోచించారు. నారాయణ నారాయణ, మీరంతా మీ పద్య కవితా సుధామాధులతో నన్ను అందరం పూర్తి చేశారు. మీరంతా మరొకసారి వరుసగా ఆలపించబోతున్నారు. ముందుగా వాదన శాసన నన్నయ్య మహాకవి. కురుసభలో ద్రౌపది పరాభవాన్ని చూసి భీముడు క్రోధాగ్నితో రగిలిపోతున్న పద్యం నేను ఇప్పుడు వినిపిస్తాను. ధారుని రాజ్య సంపద మదంబునకో మలి కృష్ణ చూచి బ్రహ్మోరుని జోరు దేశమున నుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్పారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత దుర్పారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోత్తరోరు దేశద శ్రీయోధనుగ్రహణాంతరంబునం నారాయణ నారాయణ, ఎంతో అద్భుతంగా ఆలోచించారు. పోతన మహాకవి మీరేమి వినిపిస్తారు? కృష్ణుని అన్వేషిస్తున్న గోపనాథులు ఉద్యానవనంలోని చెట్లను పొదలను ఇలా అడుగుతున్నారు. నల్లనివాడు నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చెల్లడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజెల్లెడు మోమువాడు ఒకడు చల్వల మానధనంబు తెచ్చను ఓ మల్యలార ఓ మల్యలార మీ పొదల మాటున నేడు కదమ్మ చెప్పరే మీ పొదల మాటున నేడు కదమ్మ చెప్పరే
నారాయణ నారాయణ. ఆహా, ఆ స్వామి లీలకు చిత్ర విచిత్రాలు కదా. యోగివేమన గారు మీరేం వినిపిస్తారు? అక్షర సత్యమైన పద్యం ఒకటి వినిపిస్తాను మునింద్ర. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు గాలి వల్లు. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు గాలి వల్లు. ఇంటిలోని పూలు ఇంటింతగాదయా, ఇంటిలోని పూలు ఇంటింతగాదయా. విశ్వనాభిరామ వినురమా. నిజమే, ప్రతి వారికి ఇది అనుభవమే. ఇంటి పోరు గురించి నేను విన్నాను, అందుకే వివాహం చేసుకోలేదు. అమ్మా మొల్లమాంబ మీరేం వినిపిస్తారు? శ్రీరామచంద్రమూర్తి సౌందర్యవర్ణం చేసిన పద్యం వినిపిస్తాను దేవర్షి. నీలమేఘఛాయ బోలు దేహము పాడు ధవళాబ్జ పత్రనేత్రంగవాడు. కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు. చక్కని పీల వక్షంబు వాడు. తిననై కనుపట్టు దీర్ఘబాహులవాడు. తిననై కనుపట్టు దీర్ఘబాహులవాడు. ఘనమైన దుందుభిస్వనము వాడు. పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు. బాగైన ఎట్టి కుల్పములవాడు. కపట మెరుగని సత్యవాక్యములవాడు. రమణి రాముండు శుభ లక్షణములవాడు. ఇన్ని గుణముల రూపింప నెసగువాడు. వరుస సౌమిత్రి బంగారు వన్నేవాడు. వరుస సౌమిత్రి బంగారు వన్నేవాడు. నారాయణ నారాయణ. ఆహా, ఆ అందాల రాముని ఎంతో చక్కగా వర్ణించావమ్మా. నవయుగ చక్రవర్తి జాషువా మహాకవి, మీరు కూడా ఒక పద్యం వినిపించండి. సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉన్నప్పుడు తాత్విక చింతన కలిగిన పద్యం ఆయన నోట పలికించాను దేవర్షి. ఇచ్చోటని సత్కవీంద్రుని నిప్పులలోన కరగిపోచోటని ఊరేరు రాజన్యుని అధికారముద్రికలంతరించి ఇచ్చోటనే లేత ఇల్లారి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. ఇచ్చోటనటి పేరెన్ని కంగలు కొన్న చిత్రలేఖకుని కుంచియ నశించే. ఇది పిశాచులతో నిటలేక్షణుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలములు. ఇది మరణదూత తీక్షణ దృష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంబు. అవని పాలించు భస్మ సింహాసనంబు. ఎంతో గొప్పగా వినిపించారు.
అలాగే అద్భుతంగా రాశారు. మహర్షి. కరుణశ్రీ గారు, మీరు రచించిన పుష్ప విలాపం ఎంతో ప్రఖ్యాతి పొందింది. అందులో నుండి ఒక పద్యం వినిపిస్తారా? అలాగే మహర్షి. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మదంద మాధురి జీవితమెల్ల నీకై తెయించి కృషించి నశించి మాయవనమెల్ల కొల్లగు ఆపై చీపురు తోడు చిన్ని మమ్మాల పారబోతురు నరజాతికి శభాష్. మహాకవి, కవితాశరథి, రాశరథి మహాకవి, మీరేం వినిపిస్తారు? వెలుతురు మొక్కవై బ్రతుకు ఈదులను పరిమళముతో వెలుతురు మొక్కవై బ్రతుకు ఈదులను పరిమళముతో నిలిచిన నీకుగాను విరచించితి గుండె కొండ మీద పడవే అడనుందుగాని కోటి గుండెల వెలిగింపగైరు రమణీ నిలుగా పులవాలునతునే ఎంతో మనోహరంగా ఆలపించారు. అమ్మ లక్ష్మీనరసింహ గారు, మీరేం వినిపిస్తారు? తెలంగాణ అవతరణోత్సవ వేడుకల సందర్భంగా రాసిన ఈ పద్యాన్ని వినండి దేవర్షి. అన్యకాంతలగాంచి అమ్మవలెనంచి పిన్న పాపల కన్న బిడ్డలను పాతి పెట్టిన ఎట్టి నైతిక విలువల వెలికి తీసి ఎదల వెలుగు నింపి కర్షక కార్మిక కడుపేద వర్గాల కష్టాలు తొలగు మార్గముల వెదకి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి శాంతి భద్రతల రాష్ట్రాల నిలిపి కళల కాణాచి సంస్కృతి కాంచనాద్రి అభినవ స్వర్గధామమై శుభములలర మన తెలంగాణమును ప్రేమనను నయించి దిద్దుకొనుమా యువతరమా దివ్య భవిత ఆహా, ఈ యువతరానికి ఎంతో అద్భుతమైన సందేశాన్ని అందించారమ్మా. మహాకవులారా, మీరు చేసిన సేవ ఎంతో ప్రశంసనీయమైనది. మీరంతా మళ్ళీ ఈ తెలుగు నేల మీద అవతరించి తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి మరెంతో సేవ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఒక మారు మీ కవన మాధురి పృథ్విని విస్తరింప విస్ఫురిత వివేక సంపదల సూనృత వాక్సుధ గ్రోలునట్లుగా హరిగుణ స్థిరముగ తెన్గు శబ్దముల జిన్గు జిల్గు జిగేల్మని పింపజేయుచున్
హరిగుణ పారిజాత సుమహాసములందరి కందజేసి ధీవరులుగా మన్ననల్బడయ భారతమందవతారమెత్తుడి. ఇప్పుడు ఈ సభను మనము శాంతి మంత్రముతో ముగిద్దాము. అలాగే మహర్షి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.